గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన తర్వాత దేశంలో ఎప్పుడు ఎక్కడైనా కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలతో విశాఖ వన్ టౌన్లోనైతే సేఫ్టీ మాక్ డ్రిల్ కొనసాగుతోంది. సైరన్ మోగిన వెంటనే ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరూ సంయుక్తంగా రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆర్ఎఫ్ఓ నిరంజన్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. సార్, జనరల్గా అగ్నిమాపక వారోత్సవాలు చేసేటప్పుడు కూడా మీరు ఇలా పబ్లిక్ ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్తో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కొనసాగుతున్నటువంటి మాక్ డ్రిల్ ఈరోజు మనం ముందుగా మార్నింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ ప్రకారం ఈరోజు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనం ఈ సివిల్ డిఫెన్స్ మాక్ ఎక్సర్సైజ్ని యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ చేస్తున్నామండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ మాక్ డ్రిల్ ద్వారా మనం ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, మనం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎలా రెస్పాండ్ అవుతాం, మన లైన్ డిపార్ట్మెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, అలానే పబ్లిక్ని ఎలా ఎంగేజ్ చేయగలుగుతాము, తర్వాత ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి డెఫిషియన్సీస్ కానీ ఏమైనా ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా 4 గంటలకి ఇక్కడ మనం సిగ్నలింగ్ వ్యవస్థ స్టార్ట్ చేశాము. సైరన్ ఇవ్వడం జరిగింది. సైరన్తో దాదాపు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయిపోవటం, ఇక్కడ పబ్లిక్ కూడా ఒక చోట గ్యాదర్ అవ్వటం జరిగింది. ఇక్కడ G+1 బిల్డింగ్లో ఒక మాక్ ఫైర్ అనేది మనం క్రియేట్ చేశాము. క్రియేట్ చేసి మనం వెంటనే 2 ఫైర్ ఇంజిన్స్ టర్న్అవుట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పీపుల్ని రెస్క్యూ చేయడం కోసం మనం ల్యాడర్ ఉపయోగించి మా వాళ్ళు బిఏ సెట్ వేసుకొని పైకి వెళ్ళి ఆ స్మోక్ ఛాంబర్లో వాళ్ళని రెస్క్యూ చేసుకొని తీసుకొచ్చారు. అలానే చైర్ నాట్ వేసి రెస్క్యూ చేశాము. తర్వాత ఫైర్ ఫైటింగ్ కూడా చేశాము. వాటర్ ఇచ్చేసి అలానే గ్యాస్ ఫైర్ని కూడా కంట్రోల్ చేయడం జరిగిందండి. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మేము అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్. దీని తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళు సిబిఆర్ అండ్ డిజాస్టర్స్ అంటే వీళ్ళు కెమికల్, బయలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏమైనా జరిగితే రెస్పాండ్ అవ్వడం కోసం వాళ్ళు స్పెషలైజ్డ్ పీపీఈ వేసుకొని వాళ్ళు కూడా వచ్చి కెమికల్ డిజాస్టర్ నుంచి పీపుల్ని రెస్క్యూ చేశారు. ఎవాక్యుయేషన్ కూడా జరిగింది. ఈ పార్ట్లో ఒక 3 వెహికల్స్ని ఎంగేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని సేఫ్ ప్లేసెస్ బికాజ్ వీ నీడ్ టు మెయింటైన్ డిస్టెన్స్ బికాజ్ ఆఫ్ కెమికల్ డిజాస్టర్స్ కాబట్టి వాళ్ళని ఎవాక్యుయేషన్ చేశాము. ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం మన స్కూల్లో డెమో కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు ఒకవేళ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళని ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, బిల్డింగ్ కొలాప్స్ కనుక అయితే ఆ బిల్డింగ్ కొలాప్స్లో నుంచి వాళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలని దాని మీద కూడా డెమో జరుగుతుంది. సార్, దాడులు ఎన్ని రకాలుగానైనా జరగవచ్చు. బట్ ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మీ కన్సర్న్ ఎట్లా ఉంటుంది సార్? ఏ రెస్క్యూస్లో మీ పార్టిసిపేషన్ ఉంటుంది? ఫైర్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ అండి. సో బికాజ్ వీఆర్ అవైలబుల్ ఆల్వేస్ 24/7. 101కి ఫోన్ చేసినా, 112కి చేసినా, 100కి చేసినా, దేనికైనా సరే ఇమ్మీడియట్గా మన టీం రెస్పాండ్ అవుతుంది. విశాఖపట్నంలో మనకి 4 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. దాదాపు 7 యూనిట్స్ ఉన్నాయి, 7 ఫైర్ ఇంజిన్స్. అలానే 90 మీటర్స్ హైట్ వెళ్ళేటువంటి బ్రాంటో స్కైలిఫ్ట్ కూడా ఉంది. మన టీం అంతా సిద్ధంగా ఉంది. ఏదైనా సరే ఎనీ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, అది ఫైర్ కానివ్వండి, బిల్డింగ్ కొలాప్స్ కానివ్వండి, ఎటువంటి డిజాస్టర్ అయినా కానీ అలాంగ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్ కేస్ మన దగ్గర స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ లైక్ ఎన్డీఆర్ఎఫ్ లేకపోవడం వల్ల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కట్టర్స్ అవి యూజ్ చేసి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. సార్, పర్టికులర్గా ఈ మాక్ డ్రిల్స్ అనేవి పబ్లిక్ని హ్యూజ్ అవేర్నెస్ చేయడానికి కాబట్టి సో ఈ బిల్డింగ్లో పొగలు అనేవి వస్తున్నాయి బయటికి. ఒక్కసారిగా మీ సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్లోకి తెస్తారు సార్? ఫస్ట్ పబ్లిక్ని అంటే ఆ రెస్క్యూలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తారా? అక్కడ ఏం పరిస్థితి ఉంటుంది? ఎప్పుడైనా సరే మనకి ఫైర్ కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ప్రాణాలు కాపాడటం అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో దాంట్లో భాగంగా మనం స్మోక్ ఫిల్నటువంటి ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ముందు మన ప్రాణాలను సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అనేది వేసుకోవాలి. సో ఆ ఎక్విప్మెంట్ వేసుకొని అప్పుడు వాళ్ళు కనీసం ఒక 30 మినిట్స్ వరకు ఆ స్మోక్ ఫిల్డ్ ఛాంబర్లో ఫైర్ సూట్ కూడా వేసుకుంటారు కాబట్టి అట్లీస్ట్ 500 degrees సెంటిగ్రేడ్ ఉన్నటువంటి టెంపరేచర్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు ఆ రూమ్లోకి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఈ స్మోక్ పీల్చడం వల్ల ఆస్ఫిక్సియేషన్తో కళ్ళు తిరిగి పడిపోతారో వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి వాళ్ళు బయటికి తీసుకురావడం జరుగుతుందండి. ఇంకొకటి అవేర్నెస్ కోసమే, ఒక అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి. ఒక బెడ్రూమ్లో ఫుల్గా పొగలు కమ్మేశాయి, మిగతా వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లో ఉన్నారు. బట్ వాళ్ళని ఎలా రెస్క్యూ చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఫైర్ అనేది కంట్రోల్ అంటే కంపార్ట్మెంటేషన్ అంటారండి. అంటే ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి కానివ్వండి, లేదంటే ఒక అపార్ట్మెంట్స్ అయితే ముఖ్యంగా అవి సపరేట్గా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట.
సో ఇమ్మీడియట్గా మనం ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసుల్ని అలానే పై ఫ్లోర్లో ఉన్నటువంటి, ఎందుకంటే స్మోక్ పైకి వెళ్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడి నుంచేసి ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ద్వారా మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. అలానే న్యాచురల్ వెంటిలేషన్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది క్లోజ్డ్ బిల్డింగ్, ఎస్పెషల్లీ మన ఐటీ టవర్స్ లాంటి బిల్డింగ్స్ అనుకోండి, అక్కడ మొత్తం క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనం గ్లాసెస్ని కూడా బ్రేక్ చేసి న్యాచురల్గా వెంటిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది సేఫ్టీ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించేందుకు, వాళ్ళని ఒక ప్రిపరేషన్ కల్పించేందుకు ఇక్కడైతే అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ అయితే కొనసాగింది. పబ్లిక్ కూడా ఈవెన్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ఈ మాక్ డ్రిల్స్ అనేవి ఎలాంటి దాడులు జరిగినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వాటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే భద్రతకు సంబంధించి ఫోర్సెస్ ఎంత అలర్ట్గా ఉంటాయని చెప్పడానికి సైరన్ మోగించిన తర్వాత జరిగే పరిణామాలు పూర్తిగా ప్రతి ఒక్కరికి పబ్లిక్కి కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఇక్కడ విశాఖ 1 టౌన్లో అయితే సేఫ్టీ మాక్ డ్రిల్ ముగిసింది. మన అందరికీ తెలుసు, నిన్న మధ్యరాత్రి ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతంగా సాగింది. ఈ సందర్భంలో ఈరోజు ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఒకే ఒక నగరం, ఒకే ఒక జిల్లా ఇక్కడ ఇది జరుగుతుంది అఫీషియల్గా. మన ప్రజలు కూడా అందులో స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. మన యుద్ధం జరిగితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే వెంటనే సివిల్ డిఫెన్స్, పోలీస్కి సంప్రదించడం, ఫైర్ సర్వీసెస్కి సంప్రదించడం, ఫైర్ సర్వీసెస్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, పోలీస్ ఇమీడియట్గా అక్కడికి రావడం, ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ రావడం, అక్కడ డాక్టర్స్ని అలర్ట్ చేయడం, క్షతగాత్రులను అక్కడికి వెంటనే షిఫ్ట్ చేయడం, క్యాజువాలిటీ సంఖ్య సాధ్యంత వరకు తగ్గించడం, ఇంజ్యూర్డ్ పర్సన్స్ని బతికించడం, ఇవన్నీ చెప్పడం జరిగింది. అది కాకుండా రాత్రిపూట లైట్స్ ఆన్లో ఉంటే అది ఎయిర్ స్ట్రైక్ ఈజీగా జరగవచ్చు, టార్గెట్ ఈజీగా కనిపిస్తుంది. అందుకే రాత్రిపూట లైట్ డిసిప్లిన్, అంటే ఎవరు లైట్ ఆన్ చేయకూడదు, అందరూ లైట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. అది కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. మన ఈ మాక్ డ్రిల్ వెనకల ఉద్దేశం, లక్ష్యం ఒకటే, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం జరిగితే మనం అందరం అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన వైజాగ్ నగరంలో ఎవరికి ఎటువంటి హాని నష్టం జరగకూడదు. అది ఆ లక్ష్యం సాధించడానికి ఈ మాక్ డ్రిల్ ఈరోజు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరందరూ అలర్ట్గా ఉండండి. ఎటువంటి అనుమానం ఉంటే వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ వెంటనే పోలీస్కి సంప్రదించండి, మేము వెంటనే స్పందిస్తాం. ఈరోజు కూడా ఈ మాక్ డ్రిల్లో మేము చూసాము, ప్రతి డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా వెంటనే స్పందించారండి. రెస్పాన్స్ టైం చాలా తక్కువ, వెంటనే ప్రజల కోసం పరిగెత్తి వచ్చి ప్రజలకు హెల్ప్ చేశారండి. సో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాగే వెంటనే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు 4 o'clock ఈ మాక్ డ్రిల్ స్టార్ట్ అయింది. మేము చూస్తున్నాం, ఒకవైపు ఎస్డిఆర్ఎఫ్ టీం, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం, మరోవైపు ఫైర్ సర్వీసెస్ టీం, మరోవైపు సివిల్ డిఫెన్స్ టీం. అది కాకుండా పబ్లిక్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అందులో పాల్గొన్నారండి. కానీ చాలా షార్ట్ టైంలో లోపలికి వెళ్ళడం, రెస్క్యూ చేయడం, తర్వాత ఇంజ్యూర్డ్ పర్సన్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా స్కిల్ఫుల్గా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అది యాక్చువల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఒకవేళ జరిగితే ఇలాగే చాకచక్యంగా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు